ఇప్పుడు నడపకూడదు. తర్వాత ఇస్తారు. ముఖ్యంగా ఈ స్కీమ్స్ కూడా మీరందరూ కూడా అందువలన అట్లా చేసిన వ్యక్తి గుడ్ సమాచారం అంటారు. వారికి గవర్నమెంట్ వారి 5,000 నుంచి 25,000 వరకు. రెండవది, చాలా మంది ఇప్పుడు ఈ ఆధునిక అయితే చక్కని పాంప్లెట్స్ మీకు అందరికీ సరఫరా చేశారు. ఆ పాంప్లెట్స్ లో ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనానికి ఒక్క రహదారి భద్రతా మాసోత్సవాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాల ఆదేశాల మేరకు 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుపుకోవడం మనకు ప్రతి సంవత్సరం ఆనవాయితీనే. ప్రతి సంవత్సరం జనవరి నెలలో 1వ తారీఖు నుంచి 31 జనవరి వరకు మనము కార్యక్రమం నిర్వహించుకుంటాం. అలాగే ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ప్రమాదాలు నివారించాలి, ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని చెప్పి మనం ముందు నుంచి అలాగే చెప్తాం. అలాగే మనకున్న ఈ జ్యూరిస్డిక్షన్లో అన్ని చోట్ల కూడా ఈ ఆర్టీఓ గారు శ్రీనివాసులు అయితేనేమి, ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్లు అయితేనేమి, మేమందరం కూడా ప్రజలతోటి వాహనదారులతోటి అందరికీ స్కూళ్ళలోనూ ప్రతి చోట ప్రతి మండలంలోనూ కార్యక్రమాన్ని నిర్వహించి, ఎందుకంటే స్కూళ్ళలో నిర్వహించడం వల్ల పిల్లలు వారి తల్లిదండ్రులకు సూచనలు సలహాలు పాటించమని చెప్తే వింటారు. కాబట్టి వారి ద్వారా కూడా సలహాలు సూచనలు చెప్తూ వారి ద్వారా కూడా ప్రమాదాలు నివారించాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్లోనూ వెళ్ళి ప్రతి వారికి ఇలా రహదారి సూచనల గురించి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించి వాళ్ళలో చైతన్యం కలిగించి ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రమాదాలు నివారించాలి. ఒక ప్రమాదం ఒక కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తుంది కాబట్టి సో వీటినన్నింటినీ గుర్తించుకొని మీకు పిల్లలందరూ కూడా మీరు తండ్రులకు జాగ్రత్తలు చెప్పాలని, అలాగే ఈరోజు కూడా ముగింపు కార్యక్రమంలో భాగంగా అందరి వాహనదారులు, ఆటో సోదరులు, ఎల్జీబీ సోదరులు, సోదరులు, అలాగే వాహన డీలర్లు అయితే స్కూల్ యాజమాన్యంతో కూడా ఇవాళ మంచి కార్యక్రమం నిర్వహించడం అనేది వారికి ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు కానీ ఆర్టీఓ గారు కానీ చెప్పడం ఏమంటే హెల్మెట్ యొక్క ఉపయోగం. ఎందుకంటే చాలా మటుకు ఈ మోటార్ సైకిల్లోనే ప్రమాదాలు జరిగి ఈ హెల్మెట్ వాడకపోవడం వల్ల తలకు గాయమయ్యడము, కోమాలోకి వెళ్ళిపోవడమో లేదా చనిపోవడమో జరుగుతోంది. ఆ ప్రమాదాలే దేశవ్యాప్తంగా చాలా ఎక్కువ రికార్డ్ అవుతున్నాయి. కాబట్టి సో వాటి ద్వారా మనము ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఏమంటే మోటార్ సైకిల్ వాళ్ళు విధిగా హెల్మెట్ ధరించాలి కంపల్సరీ. ఎందుకంటే అది లేకపోతే మీరు ఇప్పుడు మన కొత్తగా ఈ జిల్లాలో సత్సాయి జిల్లాలో వితౌట్ హెల్మెట్ నో పెట్రోల్ అన్నట్టుగా ఒక నినాదాన్ని తీసుకొచ్చారు ఎస్పీ గారు అయితేనేం, కలెక్టర్ గారు అయితేనేం. సో వారి ఆదేశాలు కూడా తప్పగా పాటించాలి అందరూ. ఎందుకంటే ఎవరు చెప్పినా కూడా డ్రైవర్ల యొక్క ముఖ్య ప్రమాదాలు బారిన పడకుండా వారి ప్రాణాలే ధ్యేయంగా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చెప్తారు. కాబట్టి ప్రజలందరూ వినాలి. ఈరోజు ఈ ర్యాలీని తీసుకెళ్ళి జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ నుంచి G1 సర్కిల్ వరకు ర్యాలీని తీసుకెళ్ళి స్టూడెంట్స్ అయితేనేమి, వాహనదారులు అయితేనేమి అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని, అలాగే ఆ కూడలి దగ్గర ప్రమాణ స్వీకారం అందరితోటి ప్రతిజ్ఞ చేయించి ప్రమాదాల నివారణలు అందరూ కూడా భాగస్వాములు కావాలని అందరూ. ఎందుకంటే మేము ఒక సంవత్సరంలో ఒక నెల పాటే మేము అందులో కూడా ప్రతి మండలానికి ఒకసారి వెళ్తాం. కాబట్టి ఆ వెళ్ళడంలో మేము చెప్పే సూచనలు మీరు పాటించి సంవత్సరాంతం వరకు దానిని గుర్తు చేసుకుంటూ ప్రమాదాలు అరికట్టాలని కోరుతున్నాం. అలాగే తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకు ఏదో వాళ్ళు అడిగినారని చెప్పేసి మీరు వాళ్ళ చేతికి వాహనాలు ఇచ్చి వాళ్ళ ద్వారా నడిపించేసి పిల్లలకి ఎలా డ్రైవింగ్ చేయాలో తెలియదు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మాత్రమే లైసెన్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ అండర్ ఏజ్ పిల్లల చేత వాహనాలు ఇచ్చి వాళ్ళని అనవసరంగా అర్ధాంతరంగా వాళ్ళకి గాయాల పాలు చేయడమో లేదా రహదారి ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోవడమో జరిగితే వాళ్ళ భవిష్యత్తుకు మీరు కుంటూ చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించి పిల్లలకు మంచి చదువు సౌకర్యము, మంచిగా వస్తు సామాగ్రి చేయించండి. కానీ ఇలాంటి వాహనాలు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తును కుంటుపడనీయకుండా వాళ్ళు బాగా చదువుకొని
మంచిగా ఉండాలని కోరుకోవాలని, అందరూ కూడా బాగుండాలా. సో అందరూ ప్రమాదాల నివారణలో భాగస్వాములను కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనము కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ సంవత్సరం 37వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవం తరఫున ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఈరోజు మేము మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు ఈ రోడ్డు భద్రతా మహోత్సవం మీద ఒక సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశానికి లారీ ఓనర్ల అసోసియేషన్, ఆటో రిక్షా అసోసియేషన్, అదేవిధంగా స్టూడెంట్స్ విద్యార్థులందరూ కూడా సుమారుగా ఒక 300 మంది వరకు విద్యార్థులందరూ హాజరైనారు. అందులో ప్రధానంగా ప్రతి సంవత్సరం చెప్పినట్లే వరకు ఈ ప్రమాదాలు జరిగేదానికి కారణాలు, వాటిని ఎట్లా నివారణ చేయాలి అనే దాని మీద మళ్ళీ మనము ఈరోజు అవగాహన సదస్సులో పిలిపించమైనది. ప్రధానంగా మన దేశంలో జాతీయ రహదారి ఈ ప్రమాదాలు జరగడానికి కారణాలు సరైన రోడ్డు లేనందువలన, అట్లాగే డ్రైవర్ల అజాగ్రత్తల వలన, ఇతర రోడ్డు వినియోగదారులు సరైన రహదారి నియమాలను పాటించడం వలన జరుగుతున్నాయని చెప్పి మళ్ళీ చెప్పదనేది. 87% డ్రైవర్ల అజాగ్రత్త వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మనకు అందరికి కూడా తెలియజేయడం అనేది. మేము ఈ నెల 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఈరోజు ముగింపు సమావేశాలు ప్రతి మండలంలోనూ, మన కదిరి జ్యూరిడిక్షన్లో ప్రతి మండలంలో కూడా, అదేవిధంగా మన కదిరి పట్టణంలో కూడా మెయిన్ స్కూల్స్, కాలేజీలలో అవగాహన సదస్సులు పెట్టినాము. ముఖ్యంగా 2 వీలర్ నడిపే వ్యక్తి అంతా కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలని, అదేవిధంగా ప్రయాణం చేసేవారు కూడా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణం చేసేవారు డ్రైవర్తో పాటు ప్యాసింజర్లు కూడా సీట్ బెల్ట్ ధరించాలని, అదేవిధంగా మత్తు పానీయాలు సేవించి డ్రైవింగ్ చేయరాదని, సెల్ ఫోన్ డ్రైవింగ్ గురించి కూడా తెలియజేసినాము. అదేవిధంగా యాక్సిడెంట్ ప్రమాదానికి గురైనప్పుడు రోడ్డు మీద మనం ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా మనము దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేసి 1 అవర్లో అడ్మిట్ చేస్తే గోల్డెన్ అవర్ అంటారు. ఆ గోల్డెన్ అవర్ యొక్క ప్రాముఖ్యత గురించి కూడా వారికి అందరికీ ఈరోజు సమావేశంలో చర్చించాము. అటువంటి వ్యక్తిని మనము హాస్పిటల్ అడ్మిట్ చేస్తే వారికి మనకు పారితోషికం గవర్నమెంట్ వారిచే 5,000 నుంచి 25,000 ఇస్తారని, అదేవిధంగా హిట్ అండ్ రన్ పాలసీ గురించి కూడా ఈరోజు అవగాహన సదస్సులో చెప్పడం జరిగింది. ఏదైనా ఒక వ్యక్తి మన రోడ్డు మీద ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి గాయాలైనప్పుడు 25,000, తర్వాత ఒకవేళ ప్రమాదంలో ఆ కుటుంబ సభ్యులు చనిపోతే వారసులకు ఒక 2 లక్షల వరకు మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము మనకు సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ స్టేషన్, మన పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా దరఖాస్తు చేసుకునే కూడా వారికి పారితోషికం ఇస్తారని, మరియు ఈ యొక్క రహదారి నియమాలు ఖచ్చితంగా పాటించాలని, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉంటే, తగిన లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ అయితేనేమి, కార్ అయితేనేమి, ఒక హెవీ లైసెన్స్ డ్రైవర్లకు అయితేనేమి వారికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేనిచో ఎటువంటి అపరాధ రుసుములు, ఎటువంటి శిక్షలు ఉంటాయని కూడా తెలియజేసినాము. మరియు ఈ పొగమంచు కారణంగా చాలామంది యాక్సిడెంట్లు జరుగుతాయి. వాటి మీద కూడా ఈరోజు ముఖ్యంగా ఎక్కువగా పొగమంచు ఉన్నప్పుడు రహదారి అంతా కూడా కమ్ముకునేసి ఉంటుంది, ముందు వాహనం మనకు కనబడదు, కాబట్టి యాక్సిడెంట్ జరిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పి దానికి సంబంధించి కూడా కొన్ని రహదారి నియమాలు చెప్పినాము. దాంట్లో ప్రధానంగా ఈ యొక్క మన నైట్ పూటలు ఈ పొగమంచు ఉన్నప్పుడు ఈ ఫాగ్ లైట్లు వేసుకోవాలని, అదేవిధంగా ఇంటికి మన పార్కింగ్ లైట్లు వేసుకోవాలని, వాహన వేగాన్ని తగ్గించి వాహనం నడపాలని, అదేవిధంగా 1 వేలో పోయేటప్పుడు ఓవర్ స్పీడ్ లేకోకుండా నడపాలని, ఎట్టి పరిస్థితుల్లో ఓవర్టేక్ చేయరాదని, మలుపుల దగ్గర ఇండికేటర్లతో వేసిన యెడల మనం ఈ మంచు కాలంలో కూడా మన ప్రమాదాలు తగ్గించగలమని తెలియజేశాము. మనము ఈ యొక్క రహదారి భద్రత మనందరి బాధ్యత. కాబట్టి ఈ సంవత్సరం మనకు గవర్నమెంట్ ఒక స్లోగన్ ఇచ్చారు, అది సీక్ సే సురక్ష, టెక్నాలజీ పరివర్తన, అంటే శిక్షణతో భద్రత, సాంకేతిక ద్వారా పరివర్తన అనే స్లోగన్స్ను కూడా ఈ విద్యార్థులందరికీ మన ఈ కదిరి ప్రాంతంలో అన్ని మండలాల్లో కూడా మేమంతా కూడా ఈ రహదారి భద్రత మీద సూచనలు, సలహాలు, అవగాహన సదస్సులు కల్పించాము. కనుక దయచేసి అందరూ కూడా మేము ప్రతి నెల జనవరి మాసంలో ఈ యొక్క రహదారి భద్రత అవగాహన సదస్సులు చెప్తాము. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ సంవత్సరం అంతా కూడా రహదారి నియమాలు పాటించాలని, రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలని, మన కదిరి ప్రాంతంలో కూడా రహదారి ప్రమాదాల నుంచి అందరూ సురక్షితంగా ఉండాలని, మరియు మన రాష్ట్రాన్ని ప్రమాదరహితంగా రాష్ట్రంగా మార్చాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.